ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇక రాజకీయం చూపిస్తా. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్. తొలి రోజు ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ స్కామ్ లో కవితను విచారిస్తున్న ఈడీ. ఎవరు అవినీతి చేసినా వదిలిపెట్టం. కవిత అరెస్టుకు బీజేపీకి సంబంధం లేదన్న కిషన్ రెడ్డి. మల్లారెడ్డి నివాసంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ సెగ్మెంట్ భేటీ. బీఆర్ఎస్ గెలుపుకు కలిసికట్టుగా కృషి చేస్తామన్న నేతలు. కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి, దానం నాగేందర్. సీఎం రేవంత్ రెడ్డి, మున్షి సమక్షంలో చేరిక. నేడు చిలకలూరుపేటలో ప్రజాగళం సభ. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తొలి బహిరంగ సభ. బీజేపీలో చేరిన ఆరూరి రమేష్. వరంగల్ లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈటెల రాజేందర్. పలు కాలనీల్లో ఆత్మీయ సమ్మేళనాలు. రంపచోడవరం నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు. టికెట్ కోసం పోటీ పడుతున్న రాజేశ్వరి, శిరీష. తాడిపత్రిలో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు. ఎన్నికల కోడ్ సందర్భంగా అధికారుల చర్యలు. ఏపీలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు. నిమిషం ఆలస్యం నిరాకరణ నిబంధన సడలింపు. కామారెడ్డి జిల్లా కిస్టాపూర్, చించొల్లిలో వడగండ్ల వాన. భారీ వడగండ్లకు రాలిన వరి పంట. హైదరాబాద్ సిటీలో రెచ్చిపోతున్న యువకులు. చెంచల్గూడ జైలు దగ్గర బైక్లపై హంగామా. మరో కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో రేపు విచారణకు హాజరు కావాలంటూ సమన్లు. నేడు భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు కార్యక్రమం. ముంబైలో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అవినీతిని సహించేది లేదన్న ప్రధాని మోదీ. రష్యా ఎన్నికలు బూటకం. చనిపోయే వరకు పుతినే అధ్యక్షుడు. యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్ సంచలన వ్యాఖ్యలు.